5 నిమిషాల్లో అద్దిరిపోయే సగ్గుబియ్యం ఉప్మా. ముందు రోజు రాత్రి అయితే సగ్గుబియ్యాన్ని ఈ విధంగా మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టేసుకొని పొద్దున్నే ఇలా ఉబ్బిపోయి ఉంటాయి. వాటికి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని బండి పెట్టి అందులో నూనె పోసి కాస్త శనగపప్పు, కాస్త మినపప్పు, కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు, కాస్త చిట్పట్లాడేటప్పుడు ఒక్క ఎండుమిరపకాయ వేసి తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి ఒక్క చిటికెడంతా పసుపు వేసి కలయబెట్టి మూత పెట్టి 5 నిమిషాలు బంగారు రంగులోకి వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన వాటిల్లో ముందుగా నానబెట్టుకొని ఉన్నటువంటి సగ్గు బియ్యాన్ని వేసి ఎగబాగా కలిపేసేయాలి. పూర్తిగా కలిపిన తర్వాత మరీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనియాలి. ఈలోగా అవి మగ్గుతూ ఉండేలోగా మనం వాటికి కావాల్సిన వచ్చారడు పల్లీలు 5-6 ఎండుమిరపకాయలు వేసి మిక్సీ చేసి బరగ్గా ఉన్న పొడిని ఈ రకంగా మన సగ్గుబియ్యం మిశ్రమంలో కలిపేయాలి. అంతే, సగ్గుబియ్యం ఉప్మా రెడీ. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉప్మా అయిపోయింది, తినేసేయండి, ఆఫీస్కి కూడా తీసుకెళ్ళిపోండి.